కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్నానన్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురుగా వెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు వాదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి ఇలా నిలదీస్తాడు. కృష్ణ, అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగిందంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడివైన నీవు ఎందుకు మిన్నగుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలనే ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈ రోజున నాకు 100 మంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికి అన్నింటికీ కారణం నువ్వు ఇంకా నీ కర్మయే అని కృష్ణుడు ధృతరాష్ట్రుడితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఏమిటి కృష్ణ, నేను చేసిన అపరాధం, ఇంతటి శిక్ష ఎందుకు కలిగినది నాకు అని అడుగుగా, నేను ఏంటి అంత పెద్ద కర్మ చేశాను అని అడగగా, అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధృతరాష్ట్ర, గత 55 సంవత్సరాల క్రితం నువ్వు ఒక వేటగాడివి. ఒకరోజు నీవు వేట కోసం వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఎటువంటి ఆహారము లభించలేని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వలు జంటగా నివసిస్తున్నాయి. వాటి గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని చూసి నీవు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతుకుగా, అప్పటికే సహనము నశించిన వాడివైన నీవు కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ పక్షులు 2 చూస్తుండగానే విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 9 పిల్లలు విచ్ఛిన్నం అవటం చూసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు 2. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఈ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు అని కృష్ణుడు సమాధానమిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 55 సంవత్సరముల వరకు ఎందుకు వేచి ఉన్నట్లు? ముందు ఎందుకు శిక్షించలేదు నన్ను అని ప్రశ్నించాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 55 జన్మలలో నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందటానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించక ఈ కర్మ తన పని చేయటం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలితాన్ని ఒకే ఒక చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీకృష్ణుడి అంతరార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
భక్తి తరంగాలు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్